సో మీరు బోరంపేటలో మల్లంపేట మా మున్సిపల్ బోరంపేట మేడం. మాది మా మల్లంపేట గ్రామం మన మున్సిపల్ అంతా ఒకటే, బోరంపేట టుండిగల్ అంతా. ఏదైతే ఇప్పుడు ఇక్కడ వేస్తున్న రోడ్డు అది అక్కడ ఒక పబ్లిక్ ఉన్నారు, సరే ఏదన్నా ఒక ఇంద్రమ్మ కాలనీ ఉన్నది, లేదంటే ఒక రాజోగ్ర కాలనీ ఉన్నది, ఒక రోడ్ వేస్తున్నారంటే మేము స్వాగతిస్తాం. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏదైతే అధికారులు మేము నిన్న రాత్రి చెరువు నిండిపోయి చెరువు మీకని పోతుందని నీళ్ళు కాపాడాలని అక్కడ ఇల్లులు మునిగిపోతున్నాయి మల్లంపేట అని మేము రాత్రి ఫోన్ చేస్తే మాత్రం రారు మల్లంపేట. కానీ బోరంపేటలో చక్కగా ఈ లెటర్ మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళకు లెటర్ నోటీస్ ఇస్తారు. అదే ఒక రైతు ఒక బర్లకోట వేసుకుని జీవన ఉపాధి కోసం చేసుకునే రైతును మాత్రం అక్కడ నుంచి ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి కులగొట్టేసేసి మరి ఇక్కడ ఒక 50 గజాలు కబ్జా పెట్టుకునే మామూలు వ్యక్తులను మాత్రము తీసేసి ఎలగొట్టడానికి ఎంఆర్ఓ సెకండ్లో వచ్చేస్తాడు. మరి ఇంత పెద్ద అక్రమం జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మరి చెప్పినప్పటికీ కూడా అతను పోకపోవడం కారణం ఏంది అనేది అతను మేము అడగాల్సిన పరిస్థితి ఉంది. మీ ద్వారా మేము చెప్తున్నాం. ఇంకొకటి కమిషనర్ గారు మా మల్లంపేట ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు దాదాపు మా మల్లంపేట గ్రామం నుండి 100 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్కు నష్టపోయిన ప్రజలు ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళకు 50 గజాలు 100 గజాలు చొప్పున మెయిన్ రోడ్కు ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులో కనీసం వాళ్ళకి ఏదన్నా టీడీఆర్కి అట్లా ఇస్తే కొద్దిగా రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది. దాదాపు ఒకటే నెలలో 10 నుండి 12 మంది జెప్టోన్ తీసుకునే పిల్లలు కానీ కాలేజీ ఎగ్జామ్ రాసుకుంటూ వచ్చే అక్కడ చనిపోవడం జరిగింది. ఇటువంటి రోడ్లకు కమిషనర్ కానీ మరియు ఎంఆర్ఓ కానీ అక్కడున్న వాళ్ళు 2.5-3 గంటలు కూర్చోబెడతారు మేడం. మేము మా ఊరు నుండి మీరు వినే ఉంటారు ఈ మధ్యన మేము హైడ్రాని స్వాగతిస్తున్నాం. హైడ్రా రంగనాథ్ సార్ దగ్గరికి పోతే మట్టుకు పని అవుతుంది తప్ప మేము గతంలో పోయిన సంవత్సరం హైడ్రాకి వెళ్ళినాం. అక్కడ కాజీపల్లి ప్రాంతంలో నాలాని వాళ్ళు ఇల్లులు కట్టి కబ్జా చేస్తే అక్కడ మరి అక్కడ రోడ్డు అక్రమంగా వేస్తున్నారు. ఓవరాల్ కాదు, వాట్సాప్ ద్వారా వారికి వారు హైడ్రా సంబంధించిన మా కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్వాల్వ్ అయ్యారు. మండే రోజు ప్రజావాణిలో మేము ఏదైతే ఇప్పుడు మా మల్లంపేటకు ఇదే మాస్టర్ ప్లాన్ లో ఉన్న దారిస్తే మా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. దాదాపు 2 గంటల సమయము ట్రాఫిక్ జామ్ అవుతుంది మల్లంపేటలో. అక్కడ రోడ్డు వేయడానికి మాత్రం కమిషనర్ రాడు, ఎవరు రారు. అదే ఇప్పుడు ఇలాంటి వ్యాపారాలు చేసుకునే కంపెనీలకు వీళ్ళు దగ్గరుండి నోటీసులు ఇచ్చి దగ్గరుండి పనులు చేపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక పేపర్ విలేకరు వెళ్ళే టైంలో అమ్మాయి మీరు ఎందుకు వచ్చినట్టు ఏదో మీరు ఎంక్వైరీకి వచ్చినట్టు అక్కడ తప్పిదవుతో కూడా పట్టిరు. ఇవి ఇంకా వాళ్ళు అటువంటి చాలా చేస్తారు. కాబట్టి దయచేసి ఇప్పుడైతే ఏదైతే మేము చెప్పే విషయము అక్కడ కరెక్ట్ ఉంది. కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు చాలా మంచి చేస్తున్నాడని మేము అందరం నమ్ముతున్నాం. హైడ్రా సంస్థ పెట్టినందుకు హైడ్రా ద్వారానన్నా ఈ రోడ్ ఆగాలని మేము అనుకుంటున్నాం మేడం.